ఒక ఏరియాలో మనం ఒక డేటా సెంటర్ పెడుతున్నామంటే రాబోయే 5 ఏళ్లలో ఆ ఏరియాలో అక్కడ ఉండే జనాలకి త్రాగునీరే దొరకనంత కష్టంగా ఆ ప్రదేశం మొత్తం మారిపోవచ్చు. ఈ సిచ్యువేషన్ ఎంత సీరియసో అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2030 వచ్చే కన్నా ముందే ఇండియా మొత్తంలో 40% సిటీస్‌లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి కొన్ని ప్రొజెక్షన్స్ చెప్తూ ఉన్నాయి. ప్రెజెంట్ మన దేశంలో 163 మిలియన్ ఇండియన్స్‌కి ఫ్రెష్ వాటర్ అనేది సరిగ్గా దొరకట్లేదు. అయితే యూఎస్‌లో 100 మెగావాట్ డేటా సెంటర్‌కి ప్రతిరోజు 20 లక్షల లీటర్ల వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అదే ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు జామ్నగర్లో పెట్టబోయే ఈ డేటా సెంటర్స్ వల్ల దీనికన్నా 30 రెట్లు ఎక్కువ వాటర్ ఇక్కడ నుంచి ఖర్చు అవ్వబోతున్నాయి. ఆల్రెడీ మన దేశంలో చాలా నీటి కొరత ఉంది. అయినప్పటికీ ఇండియాలో ఉండే కొన్ని ఫేమస్ సిటీస్లో ఇప్పుడు డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అవేంటివంటే నవీ ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, మన హైదరాబాద్, చెన్నై అండ్ కోల్కతా. ఈ సిటీస్లో ఆల్రెడీ వాటర్ షార్టేజ్ తక్కువ ఉంది. ఎంతంటే నవీ ముంబైలో ప్రజెంట్ 80 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో 11 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ ఉంది. అండ్ చెన్నై విషయానికి వస్తే 713 మిలియన్, హైదరాబాద్లో 300 మిలియన్ లీటర్ల వాటర్ షార్టేజ్ అనేది ఉంది. ఇలా మన భూమి నుండే వాటర్ రోజు రోజుకి తగ్గిపోతూ వస్తే ఈ ఒక్క సెంటర్స్ వల్ల మన దేశం కూడా కొన్నేళ్లలో ఎడారిలా మారిపోయే ఛాన్స్ ఉంటుంది.